హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం. రీసెంట్గా హైదరాబాద్ వేదికగా ఒక ఛానల్ డిబేట్లో జరిగినటువంటి ఒక సంఘటన, వ్యూహం మూవీకి సంబంధించి రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. అది వైసీపీకి ప్రోగా ఉందని, లేదంటే టీడీపీకి యాంటీగా ఉందని, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు చాలా ఇదిగా చూపిస్తూ ఉన్నారని చెప్పి టీడీపీ వాళ్ళు ఒక పక్క, జనసేన వాళ్ళు ఒక పక్క గొడవలు పెడుతూనే ఉన్నారు. కానీ రీసెంట్గా ఆ డిబేట్లో కొలుకుపూడి శ్రీనివాసరావు అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్ పెద్ద దుమారాన్ని లేపింది. దాని మీద ఆర్జీవి గారు కూడా ఇమీడియట్గా ఏపీకి వెళ్ళి డీజీపీ గారికి కంప్లైంట్ పెట్టి కూడా వచ్చారు. అసలు ఆ సంఘటనను, ఆ డైలాగును మీడియా వేదికగా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? ఆర్జీవి గారు కంప్లైంట్ పెట్టలేదా అనుకోండి, కోర్టులు దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉందా? సుమోటోగా కేసు బుక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయా? యాజ్ ఏ అడ్వకేట్కి ఏం చెప్తారు సార్ ఈ సంఘటనకు సంబంధించి? కొలికిపూడి శ్రీనివాసరావు గారు అంటే అతను అదే పనిగా విషయం చిమ్ముతాడండి జనరల్గా. అంటే తన మైలేజ్ పెంచుకోవడం కోసం, బహుశా రాజకీయాల్లోకి రావడం కోసం, రాజకీయాల్లో తనదైన ముద్రను చూపెట్టడం కోసం ఇటువంటి వివాదాస్పద అంశాలని తీసుకుని హైలైట్ అవుదామో ఏమో అన్న భావన స్పష్టంగా కనిపిస్తుంది. అతని మొదటి నుంచి ఎక్కడ కూర్చున్నా సరే ఒక వివాదాన్ని క్రియేట్ చేయడం ద్వారా తన చుట్టూ తిప్పుకుందాం రాజకీయాలని అనేటువంటి భావనతో అతను మొదటి నుంచి చేస్తూ ఉంటాడు. రాజకీయాలను తన వైపు తిప్పుకోవడానికి ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయనకి ఏ పార్టీ టికెట్ కూడా లేదు కదా. ఇప్పుడు రేపు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారండి. అంటే రాజకీయాల్లోకి రావాలంటే ఈ రకమైనటువంటి సంఘటనల ద్వారా రాజకీయ పార్టీల్ని ఈయన వైపు అంటే నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, జై భారత భీమ్ పార్టీ పెట్టుకుని ఆయన ప్రచారాన్ని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన స్పష్టంగా చెప్పుకున్నారు. అయినా ఆయన మీద విషయం కక్కడం, చొప్పు తీసుకొడతాను, అక్కడికి చర్చకొస్తావా, ఎక్కడికి చర్చకొస్తావా? అతను న్యాయమూర్తిగా చేశాడు, ఒక న్యాయవాదిగా చేశాడు, ఒక పార్టీకి అధ్యక్షుడు. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడతావా నోటికి ఇష్టం వచ్చినట్టుగా? ఇంకపోతే రామ్ గోపాల్ వర్మ సినిమా. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడే కాదు, ఎప్పుడూ చేస్తుంటాడు, ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ తీస్తుంటాడు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నీకు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే రామ్ గోపాల్ వర్మ ఇంకా చెత్త పనులు తీసాడు, బ్లూ ఫిలిమ్స్ తీసాడు. వాటి గురించి మాట్లాడు. ఏ రోజున సామాజిక బాధ్యతగా ఆ రోజు మాట్లాడావా? నువ్వు ఒక పార్టీ జెండాను భుజం మీద పెట్టుకుని, అమరావతి ఉద్యమం అని పెట్టుకుని ఆ ముసుగులో పార్టీ జెండాను మోస్తూ ఆ పార్టీ టికెట్ కోసం నువ్వు నోటికి ఇష్టం వచ్చినట్టుగా తలలు తీసేస్తాం. అది ఒక ఉగ్రవాద చర్య అనమాట. ఒక ఉగ్రవాదులు అలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. అంటే మీ మాట పుచ్చుకుని ఎవరైనా అతన్ని చేస్తే, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఇటువంటి కామెంట్ల ద్వారా రాజకీయాల్లోకి వస్తే, అంటే రాజకీయాలలో కూడా మేము ఇదే ధోరణి అవలంబిస్తాము అనేటువంటి సంకేతాల అసలు ఇటువంటి వ్యక్తులకి రాజకీయాల్లో సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సీట్లు ఇస్తారనేనండి. ఇప్పుడు ఎంత ఇదిగా చేస్తే అంత వస్తుందని. ఇప్పుడు ఆయన పేరు పట్టాభా, ఆయన బోసిడీకే అని చెప్పి ముఖ్యమంత్రిని ఏ రకంగా హైలైట్ అవుదాం అనుకున్నాడు? అతను బాగా సబ్జెక్ట్ ఉంది, బాగా విధానాలు అవన్నీ చర్చిస్తాడు, అంతవరకు పారలేదు అనాలిసిస్ వరకు. అంతకు మించి అగ్రెసివ్గా వెళ్తే చివరికి ఏమైంది? ఇప్పుడు తల తీసేయండి అనడం అత్యంత దుర్మార్గమైన విషయం. దాని మీద ఎవడో కంప్లైంట్ పెట్టట్లేదండి, కోర్టు సుమూటంగా తీసుకొచ్చండి. ఇప్పుడు అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు అవి. ఇప్పుడు ఏ ప్రభుత్వం గానా, ఏ సమాజం కూడా హర్షించదు. మనం నాగరిక సమాజంలో ఉన్నాం, ప్రజాస్వామ్య విధానంలో ఉన్నాం. నువ్వేదో పెద్ద పుడింగ్లాగా వచ్చి అతను తల తీసేస్తాను, ఇది తీసేస్తాను, అది తీసేస్తాను మాడితే తమాషాలా? ప్రజా అనుకుంటున్నారా, ఇంకోటి అనుకుంటున్నారా? అప్పటికే అతను చెప్తున్నాడు పక్క అతను సాంబశివరావు, ఆపండి అది మంచిది కాదని. అతను రెచ్చగొట్టాడా లేదా తర్వాత సంగతి. అతను ఇమీడియట్గా స్టాప్ చేయమన్నాడు. దాని వెనకాల రాజకీయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. కనీసం ఆగకుండా ఒక హైలైట్ అవ్వాలని చెప్పి ఈ రకంగా చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం. గతంలో కూడా ఇతని మీద వివాదాస్పద విషయాలు ఉన్నాయండి. అలా బీజేపీ నాయకుడి విషయంలో కూడా ఒకసారి టీవీ స్టూడియోలోనే ఇతనే అనుకుంటా చొప్పు తీసుకొట్టేస్తానంటాం. అవును, కొట్టేస్తానంటాం కాదు. మరి ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో తిరగనివ్వకూడదండి. సమాజానికి కడు ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు.
ఎవరి మీద పడితే వాళ్ళని కొట్టేస్తాం, తల నరికేస్తాం, చంపేస్తాం అంటే ఎవడ రెస్పాన్సిబిలిటీ వహిస్తాడండి ఏమన్నా జరిగితే? ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. అతని మీద కేసు పడుతుంది, ఖచ్చితంగా పడుతుందండి. అయితే ఆర్జీవి గారు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యారు. ఇతను చేసిన కామెంట్లు వెంటనే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ తర్వాత ఏపీకి వెళ్ళారు, డీజీపీ గారికి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు దీని మీద? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ విషయానికి తీసుకొస్తే అంటే అతను ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా అతను అనుకున్నది అతను చేసుకుంటూ పోతాడండి. గతంలో ఇదే స్టూడియోలో కూర్చుని రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలని నేను కూడా బాగా విమర్శించాను, వ్యతిరేకించాను. అతని మీద కేసులు కూడా వేస్తాను. ఇదంతా ఒక రాజ్యాంగబద్ధంగా జరగాలి విమర్శించడం అన్నది. అయినా అతను ఏ కోసమైనా కూడా ఏం పట్టించుకోడు అతను. కానీ ఈ రోజున ఒక ఉద్రిక్త వాతావరణాన్ని కలగజేసి ఎప్పుడైతే తల తీసుకొస్తే ₹1 ఇస్తాన్నాడో అక్కడి నుంచి అతను ఫేస్బుక్లో తీసుకొస్తే నేను తీసుకొస్తాను సార్, మీరు అమౌంట్ రెడీ చేసుకోండి ఒకడో, ఇంకోటి ఎప్పుడు లేని విధంగా అతని ఇళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయడానికి తిరగబడ్డం అంటే రామ్ గోపాల్ వర్మే అతను స్పందించాడంటే అతను ఎంత భయభ్రాంతులకు గురి చేశాడో చూడండి. జనరల్గా అతను స్పందించడు. అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మూవీ రిలీజ్ ఆపాలనేటువంటి భావం కూడా ఉందంటారు దీంట్లో. ఇది మూవీ రిలీజ్ను వీళ్ళు ఆపలేరండి. ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యల ద్వారా ఈ మూవీకి ఇంకా క్రేజ్ వచ్చింది. ఓకే, వాళ్ళు ఇప్పుడు మూవీని ఆపకపోవడం అన్నది లేదు, ఒక రకంగా క్రేజ్ వచ్చింది మూవీకి. ఇంకా మా జనాలు పోటెత్తారు. ఓకే, అది బాగున్నా బాగాలేకపోయినా. అంటే ఇలాంటి విషయాలు చాలా రాజ్యాంగమైన విరుద్ధవి, చట్టవిరుద్ధమైనవి. తక్షణం చర్యలు తీసుకోవాలి. అది ఆయననే కాదు, ఎవరు మాట్లాడినా కూడా అదే మాట. రామ్ గోపాల్ వర్మ తప్పుడు సినిమాలు చూసి స్త్రీలను అసభ్యకరంగా చూసినప్పుడు నువ్వు మాట్లాడితే అదే విషయాన్ని హ్యాట్సాప్ చెప్పారు. అతని మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరాలి. అయినప్పటికీ కూడా అలాంటి విషయాల్లో కూడా తీసుకోమన్నా కూడా చర్యలు తీసుకోమని చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది కదా. అలా తీసేయండి అనే మొక్క ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. తల తీసేయడం కూడా కాదు, తల తెచ్చిన వాడికి ₹1 బహుమానం ఇస్తా. ₹1 అది ఎవరు మాట్లాడతారండి? ఉగ్రవాదులు మాట్లాడతారండి. ఒక ఉగ్రవాద చర్య అండి అది. అది చాలా అటెంప్ట్ టు మర్డర్ కేసు వస్తుంది. అది ఓ ప్రేరేపించడం అనమాట జనాల్ని, అతని మీద ఉసుగొల్పడం. ఇప్పుడు ఒక సామాజిక బాధ్యతను తీసుకోవాలి. ఒక ఉద్యమకారుడు అంటున్నాడు, అయినా అమరావతి కోసం పోరాడుతున్నాడు. ఉద్యమకారుడు చేసే మాటలు ఎలాగుంటాయి? ఎస్ సార్. ప్రజల్ని తప్పుదో పట్టించి ప్రజల్ని ఉద్రేకం చేసే రకంగా ఉండకూడదు. అది అత్యంత దారుణమైనటువంటి విషయం. రామ్ గోపాల్ వర్మ కరెక్ట్గానే చేశారు. దానికి కూడా కొంతమంది ప్రభుత్వం పాత్ర కూడా ఉందనుకుంటున్నాండి. ప్రభుత్వం అంటే అతను సపోర్ట్ చేసే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం ఎవరు దాన్ని ఖండించలేదు కదా. ఖండించలేదంటే వాళ్ళు ఒక రకంగా పరోక్షంగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే. ఇప్పుడు మాట వరుసకో కంటి తుడుపు చర్యకో అక్కడ సాంబశివరావు గారు ఆపండి అన్నాడు. కానీ అది ఆపలేదు, లైవ్ కాబట్టి ఆపలేదు అనుకున్నాం. కానీ అతను తర్వాత యూట్యూబ్లో చూసుకుంటే మొత్తం టైటిల్స్తో సహా మంచి టైటిల్స్ ఇచ్చి ఈ రోజు వరకు ఉందంటే దాని అర్థం ఏంటి? ఇంటెన్షనల్గానే అతను రెచ్చగొట్టారేమో అని అనుమానం కూడా ప్రజలకు వస్తుంది. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్లుగా ఆయన ఆపండి ఇటువంటి మాటలు మంచిది కాదనుకున్నప్పుడు కంటెంట్ని తీసిపడేయాలి. అసలు కంటెంట్ తీసేయాలి, మైక్ ఆఫ్ చేసేయాలి. అవేమీ చేయకుండా ఆపండి అని చెప్పి అంటే కానివ్వండి అన్నట్టుగా ఓకే అర్థం వచ్చేలాగా అనిపించిందని రామ్ గోపాల్ వర్మ గారు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్తో ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే ఒక హద్దు మీరుతున్నారు. అంటే సీట్లు ఆశించేటువంటి వ్యక్తులు లేదు రాజకీయ నాయకులు తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతోనో ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు నాయకులు లేదా పార్టీ అధ్యక్షులు ఖండించకపోతే ఆ పార్టీకి లాభమో నష్టం? ఆ లాభం ఏమనుకుంటున్నారు కానీ 100% నష్టం. దీని మీద గౌరవం కూడా పోయింది. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీద గౌరవం కూడా పోయింది. కనీసం మాట వరుసకైనా తప్పనాలా. ఇప్పుడు ఆఖరికి సాంబశివరావు గారు వెనకతలు ఏం జరిగినా ఆగండి ఆ ముక్క మాట్లాడకూడదని ఏ రకంగా అయితే అన్నారో కనీసం ఆ ముక్క అయినా ఖండించాలి. ఆ ముక్క ఖండించలేదంటే వాళ్ళ విధానం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా మొన్న గొడవల్లో అక్కడ జరిగినప్పుడు వెళ్ళి వాళ్ళని కొట్టండి, పోలీసులను కొట్టండి అన్నారు కదా, తరవండి అనేసి. అంటే పార్టీ నాయకులు అందరూ ఆ రకంగానే వస్తున్నారు, వాళ్ళని అటాక్ చేయండి. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్పందించకపోగా దానికి భిన్నంగా నాగబాబు గారు స్పందించారు. ఆయన ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ కూడా చాలా భిన్నార్థాలు వచ్చేలాగా
ఇంతకుముందు మీరు చెప్పినట్టే సాంబశివరావు గారు మాట్లాడారు అని చెప్పి ఆపండి అంటూనే కానివ్వండి అన్నట్టు ఎట్లా ఉందో ఈ ట్వీట్లు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు అందులో నాగబాబు గారు పెట్టింది ఒక పెద్ద జోక్ కింద ఉంది. నాగబాబు గారిని ఒక కమెడియన్ కింద చూస్తారు జనరల్గా. నిజమైంది కదా, నాగబాబు గారిని కమెడియన్ కింద చూస్తారు. నిజమా అంటే నాకు తెలియక అడుగుతున్నా. నిజమైంది అంతే. అతను అనవసరమైన విషయాల్లో తలదూరుతుంటాడు, దేనికో మాట్లాడుతుంటాడు, దానికి తల తోక ఉండదు. అతను అంటే వ్యక్తిగతంగా మంచి అతనండి. అతను ఏంటంటే అతను చేసేటువంటి ట్వీట్లు జనాలు కామెడీ తెప్పిస్తుంటాయి, నవ్వు తెప్పిస్తుంటాయి. అందువల్ల అతను అన్నం కొంచెం ఇతని మీదకి ఎప్పటి నుంచో గ్లెడ్జ్ ఉంది, వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తున్నారని. అవకాశం వచ్చింది కాబట్టి సెటైరికల్గా వేసి మిమ్మల్ని ఎవడో చంపడో అంత సీన్ లేదు. లేకపోతే మళ్ళీ దానికి ఒక ట్వీటు, మీరు చనిపోయి 20 సంవత్సరాలు ఏంది అంటే పుండు మీద కారం చల్లడం లాంటివి అనమాట. ఇలాంటి ఒక సీరియస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు అతను తల తీసుకురండి ₹1,00,00,000 వేస్తాన్న విషయం చిన్న విషయం కాదు, ఒక సీరియస్ ఇష్యూ. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి విషయం. ఓకే, అంటే అతన్ని దేన్ని ప్రోత్సహిస్తున్నారు, సమాజానికి మీరు ఏం విలువలు ఇస్తున్నారు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని అడుగుతున్నాను. ఆయన మొదటి నుంచి షార్ట్ టెంపర్గా ఎరగంటగా ఆయన పార్టీ పెట్టుకుని ఆయన విధానం చెప్తే జడ శ్రవణ కుమార్ చొప్పు తీసుకొట్టేస్తాడా? ఆ విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద స్టూడియోలను దాడి చేస్తాడా? వాళ్ళని కూర్చోబెట్టుకుని వీళ్ళు పదే చెప్పడమా? గతంలో ఆయనకు ఒక ట్రాక్ రికార్డు ఉంది కదా, అవి దృష్టిలో పెట్టుకుని వీళ్ళు పక్కన పెట్టాలి కదా. తనను తాను నియంత్రించుకోలేని వ్యక్తిని కూర్చోబెట్టి మాటలు మాట్లాడించడం దేనికి? ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగానే భావిస్తారు జనాలు, TV5 యాజమాన్యాన్ని కూడా. సో కేసు ఖచ్చితంగా పడుతుంది. ఆయన ఉద్రేకపూర్వంగా అన్నాడా, ఆకస్మికంగా అన్నాడా, నిజంగా కోపం వచ్చి అన్నాడా, లేకపోతే ఒక జెండాని మూత మోయడం ద్వారా తనకేమైనా పెద్ద కప్పు, వరల్డ్ కప్పు, మెడల్ ఇచ్చేసి. నిజంగా ఉద్రేకంలో వచ్చినటువంటి మాటలైతే ఎదుట ఉన్నటువంటి మోడరేటర్ ఆపినప్పుడు కొంచెం నిమ్మల పడతారు. బట్ ఐ రిపీట్ అని కోర్టులో చెప్పినట్టుగా 3 సార్లు దాన్ని బల్లగుద్ది మాట్లాడారు. ఎవడు ఏటి పీక్కోండి అని అర్థం. దాని అర్థం దాన్ని ఎవడో ఏం చేయలేడు. నేను డోంట్ కేర్, నేను అన్నది ఏదో అంటాను, నాకు చట్టం అక్కలేదు, రాజ్యాంగం అక్కలేదు, ఇది అక్కలేదు, నేను ఏదనుకుంటే అదే అంటే ఇంతవరకు ఎవడో ఏం చేయలేకపోయాడండి. అదే వాళ్ళకి ఉన్నదేమా చుక్కలు కనిపిస్తాయండి. అలాంటి మెసేజ్లు అన్నవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమాజం కూడా హర్షించదు. ఏం చెప్తారు ఫైనల్గా టోటల్ ఈ ఎపిసోడ్కి సంబంధించి? అలాంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకొకడు ఇలాంటి మాటలు మాట్లాడకుండా, ఎందుకంటే ఇది ఉగ్రవాద చర్య ఒక రకంగా చెప్పాలంటే. ఒక ప్రజాస్వామ్యం శాంతియుతంగా ఉండవలసినటువంటి సమయంలో ఇలాంటి చర్యలు మనుషుల్లో వీళ్ళు ఎవరండి విక్టిమ్స్? ఇతని మాటను పట్టుకుని ఎవడని చంపేసాడు అనుకోండి, అక్కడ ఏమవుతుంది? లాంటి ప్రాబ్లం అంతే కదా. కొంతమంది ఈ భవిష్యత్తులు నాశనం అవుతాయి. దమ్ముంటే మీరు వెళ్ళి చేయండి ఆ పని. జనాలను ఎందుకు రెచ్చగొట్టడం? అమాయకులైనటువంటి జనాలను ఎందుకు రెచ్చగొట్టడం? ఎస్ సార్. అందువల్ల ఇది క్షమించడానికి నేరం అని కింద నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవన్నీ కొలికపూడి శ్రీనివాస్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైరా మీడియా.